ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీకు తెలుసు మన 3 వీలర్ వెహికల్లో అప్పే అయినా కానీ, తేజ అయినా కానీ, మహేంద్ర అల్ఫా అయినా కానీ, అవతల అయినా కానీ, బజాజ్ మెగా అయినా కానీ వీటి గురించి నేను వీటి యొక్క రిపేర్ మీద వీడియోలు చేస్తాను చెప్పేసి. అయితే ఈ రోజు వచ్చేసి ఏంటంటే టాపిక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లో ఒకరు మనకి అన్న 2026లో ప్రజెంటు నేను లోకల్లో తిరగడానికి 3 వీలర్ ఆటో తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అది వచ్చేసి ఒకటి వచ్చేసి బజాజ్ మ్యాక్సిమా జడ్డు, ఇంకోటి వచ్చేసి ఏంటంటే అప్పి సిటీ. ఈ రెండిట్లలో ఏది తీసుకోమంటారని చెప్పేసి కామెంట్ చేశారు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఇటు సైడ్ వచ్చేసి ఇటు బజాజ్ మ్యాక్సిమా జడ్డు, ఇటు సైడ్ అప్పి సిటీ. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఈ బజాజ్ మ్యాక్సిమా అండ్ అప్పి సిటీకి ఏంటంటే బాడీ పరంగా ఏంటంటే అప్పి సిటీతో పోల్చుకుంటే ఈ బజాజ్ మ్యాక్సిమా జడ్ అనేది కొద్దిగా బాడీ అనేది లైట్గా హెవీ ఉంటుంది. తర్వాత వచ్చేసి బిల్ట్ క్వాలిటీ మీకు తెలియదు ఏం లేదు, సేమ్ ఇలానే ఉంటాయి అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఈ టైర్లు అంటారా ఎంఆర్ఎఫ్ తీసుకుంటే కొంతమంది సిఎట్టి తీసుకుంటారు. తర్వాత వచ్చేసి వీటి ఇంజన్ చూసుకుంటే ఈ బజాజ్ మ్యాక్సిమా జెడ్ వచ్చేసి 470cc అనుకుంటా. తర్వాత వచ్చేసి ఈ అప్పి వచ్చేసి 435cc. వీటి సీసీ అనేది కొద్దిగా తేడా ఉన్నా కానీ వీటి పికప్ విషయంలో ఈ రెండు వెహికల్ కూడా 50 నుండి 65, 70 కూడా లేపచ్చు. ఇది సీసీ అనేది కొద్దిగా గొప్ప వేరియంట్ ఉన్నా కానీ పికప్ మాత్రం బరాబర్గా ఉంటాయి అనమాట, ఎందుకంటే ఇవి వెయిట్ తక్కువ వెహికల్ కాబట్టి. తర్వాత వచ్చేసి అంటే ఇంజన్లో మీకు చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట, బజాజ్ వెహికల్ ఇంజనాలు తాగదు, అప్పి సిటీ ఇంజనాలు తాగద్దని చెప్పేసి అనుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్ వచ్చేసి ఇది క్లాసిక్ ఇంజన్తో ఇస్తున్నారు కదా అప్పి సిటీ ఆటోలు. ఇవి BS4 టెక్నాలజీ గల బోర్డులు ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే కొద్దిగా రేర్ తక్కువ అనమాట. ఏదో ఎప్పుడో మనం బాగా లాంగ్ తిరిగినప్పుడు అవి కూడా నెలలో ఒక 100 గ్రాములు అండ్ 200 గ్రాములు మాత్రం బరాబర్ తాగుతున్నాయి. ఆ నెల దాకుంటారు 90%. లాంగ్ ఎలా పోయినాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ అప్పి ఆటోలు ఇంజనాలు మార్చుకుంటారు. తర్వాత వచ్చేసి ఈ బజాజ్ విషయానికి వస్తే ఇంజనాలు అనేది తాగదనమాట. రెండు కూడా ఇంజనాలు అనేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈ బజాజ్ వెహికల్ తాగదు. ఈ అప్పి సిటీ వచ్చేసి కూడా 200 గ్రాములు మాత్రమే నలగబడి పట్టిద్ది ఇంజనాలు. తర్వాత వచ్చేసి వీటి గేర్లు విషయానికి వస్తే ఈ బజాజ్ మెగా వెహికల్ వచ్చేసి 5 గేర్లు, అదే ఈ అప్పి వెహికల్ వచ్చేసి అప్పి సిటీ వెహికల్ వచ్చేసి 4 గేర్లు. తర్వాత వచ్చేసి వీటి క్లచ్ ప్లేట్ విషయానికి వస్తే బజాజ్ హెవీ క్లచ్ ప్లేట్ ఉంటుంది, స్ప్రింగర్ సిస్టమ్. తర్వాత వచ్చేసి ఈ అప్పి సిటీ విషయానికి వస్తే ఇందులో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అల్యూమినియం క్లచ్ ప్లేట్ సిస్టమ్ అనేది ఇచ్చారన్నమాట. ఆయిల్ ప్లేట్లు, హెవీ బెల్ట్ సిస్టమ్, అల్యూమినియం సిస్టమ్. ఇవి కూడా వచ్చేసి మహేంద్ర, మీకు గతంలో ఎప్పుడో చెప్పాను 2010లో మహేంద్ర కంపెనీ వాళ్ళు తయారు చేశారన్నమాట. ఆ టైప్ వీళ్ళు కూడా తయారు చేసి మన అప్పి ఆటోలకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్లేట్ కూడా ఏంటంటే ఇంచుమించు మీరు 2 సంవత్సరాలు బరాబర్గా తోలుకోవచ్చు. ఈ బజాజ్ అయినా కానీ క్లచ్ ప్లేట్ విషయంలో బజాజ్ వెహికల్ అయినా కానీ అలాగే అప్పి వెహికల్ అయినా కానీ మంచిగా తోలుకుంటే 2 సంవత్సరాలు బరాబర్గా తోలుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ వెహికల్ మెయిన్ చాలామంది డౌట్ ఉంటుంది. ఒక డౌట్ ఏంటంటే సిఆర్ బేరింగ్లు కొత్త వెహికల్ తీసుకుంటే మార్చాలా లేదన్న అని చెప్పేసి అడుగుతారు. ఈ బజాజ్ వెహికల్ తీసుకుంటే సిఆర్ బేరింగ్లు అని మార్చడం అనేది ఉండదు, అంటే సిఆర్ బేరింగ్లు ఉంటాయి కానీ ఇంజన్లో మార్చడం అనేది ఉండదన్నమాట. తర్వాత వచ్చేసి ఈ అప్పి సిటీ వెహికల్కి వస్తే ఇప్పుడు ప్రజెంట్ న్యూ మోడల్ టెక్నాలజీ కాబట్టి వీటిలో కూడా ఏంటంటే గత ఓల్డ్ వెహికల్ లెక్క 4 నెలలకి 3 నెలలకి మార్చాల్సిన అవసరం లేదు. వీటి కూడా ఏంటంటే సంవత్సరానికి అలాగే 15 నెలలకి 20 నెలలకి మార్చుకోవచ్చు, ఏం ప్రమాదం అనేది ఉండదు. ఈ రెండు వెహికల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మైలేజ్ విషయానికి వద్దాం. మైలేజ్ వచ్చేసి ఈ బజాజ్ వెహికల్ వచ్చేసి 5 గేర్లు కాబట్టి ఈ వెహికల్ మినీ వెహికల్ అయినా కానీ మినిమం నాకు తెలిసిన వరకు 32 నుండి 34 వరకు ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి ఈ అప్పి సిటీ విషయానికి వస్తే ఇది 4 గేర్లు వెహికల్ అయినా కానీ 435cc ఇంజిన్ అయినా కానీ ఇది వచ్చేసి ఏంటంటే 30 నుండి 36 వరకు బరాబర్ ఇస్తుంది అనమాట. ఈ రెండింటి మధ్య మైలేజ్ అనేది ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఈ వెహికల్కి మనం బజాజ్ వెహికల్ తీసుకుంటే వీటికి డాలర్లు ఏవైతే ఉంటాయో ఆ డాలర్లు అలాగనే గ్రీజ్ అనేది మనం నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మెయింటైన్ చేయాలి. అదే అప్పి సిటీకి అయితే ఈ డాలర్ గ్రీజ్ అలాంటిది ఏముండదు. మీరు నార్మల్గా తీసుకున్నప్పుడు ఓన్లీ మీరు చేసేది ఏంటంటే డీజిల్ పెట్రోల్ ఇంజనాలు చూసుకోవటం. వీటి కాస్ట్ విషయానికి వస్తే బజాజ్కి అలాగే అప్పి సిటీకి కొద్దిగా గొప్ప మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఈ కాస్ట్ విషయంలో. ఇది ఏంటంటే మీకు తెలియాలంటే షోరూమ్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్పేస్తారు. తర్వాత మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఒక వెహికల్ తీసుకున్నప్పుడు బజాజ్కి మంచి నేమ్ యాడ్ ఉందంటే వీటి యొక్క స్మూత్నెస్లో ఉంటుంది అనమాట. బాడీ టర్నింగ్లో పోయేటప్పుడు ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఈ బండి గుంటలలో దిగినప్పుడు ఏంటంటే స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి స్ప్రింగ్ రే సైడు లెఫ్ట్ రైటు షాక్ ఆఫ్ గేర్ స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే బండి ప్యాసింజర్స్ ఎక్కించినప్పుడు ఎగరేయకుండా స్మూత్గా ఉంటుంది. అదే దానివల్ల ఈ యొక్క బజాజ్ వెహికల్కి చాలామంది లైక్ వేస్తారు.
అదే టెక్నాలజీని ఇప్పుడు ప్రజెంట్ న్యూ మోడల్ వెహికల్లో వచ్చిన అప్పిశెట్టి వెహికల్ కూడా మనం మీరు చూశారు, నేను వీడియో అనేది చేశాను. వీడియో చూడకపోతే ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి. ఈ వెహికల్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ అని మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దీనికి కూడా ఏంటంటే అప్పిశెట్టికి ఇప్పుడు ప్రజెంట్ న్యూ మోడల్ బజాజ్ వెహికల్ టైపు స్ప్రింగులు అండ్ షాక్ గేర్ ఫిట్టింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఏంటంటే హెవీ లోడ్ వేయడం కోసం దీని పక్కన మనకు ఒక రబ్బర్ స్ప్రింగ్ అనేది సెట్ చేశారన్నమాట. దీనివల్ల ఏంటంటే దీనికి అంత లోడ్ వేసేదానికంటే కొద్దిగా హెవీ లోడ్ వేసినా కానీ మీకు దిగిపోవడం అనేది ఉండదన్నమాట. ఇది ఈ షాక్ గేర్ స్ప్రింగ్ తట్టుకున్న తర్వాత దీని అతిగమించి లోడ్ వేసినప్పుడు ఇది హ్యాండ్ ఓవర్ అవుతుంది. దీని పక్కన ఉన్న రబ్బర్ స్ప్రింగ్ సిస్టమ్ అనేది ఏమంటే అందుకుంటుంది అనమాట లోడ్ అనేది. ఇది మాత్రం చాలా హైలైట్గా ఉంది. దాని గురించి ఫుల్ వీడియో తీసి మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాని ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట. కూడా స్మూత్ విషయంలో మాత్రం ఈ రెండు బండ్లు కూడా సూపర్ స్మూత్ ఉంటాయి. హెవీ లోడ్ వేసినప్పుడు మాత్రం కొద్దిగా మెగాతో పోల్చుకుంటే ఈ యొక్క అప్పిశెట్టి అనేది దృఢంగా ఉంటుంది అనమాట. ఏది ఈ రెండు టెక్నాలజీ ఉంది, స్ప్రింగ్లో డబల్ స్ప్రింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైనా కానీ ఒకటి ఆలోచించండి. నాకు తెలిసిన వరకు రెండింటికి కూడా మెయింటెనెన్స్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న వెహికల్లో తక్కువే ఉంటుంది. పొల్యూషన్ కూడా ఈ రెండు వెహికల్ కూడా తక్కువ చేస్తే పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ నడిచేది ఏంటంటే పొల్యూషన్ మీదే ఫోకస్ అనేది చేస్తారన్నమాట షోరూమ్ వాళ్ళు. కాబట్టి ఈ రెండు వెహికల్ కూడా పొల్యూషన్ అనేది ఉండదు. ఇప్పుడు మనం వీటి యొక్క పార్ట్స్ రేట్లు చూసుకుందాం. ఇది వచ్చేసి సైడ్ బజాజ్ వెహికల్, సైడ్ అప్పిశెట్టి వెహికల్ కదా. ఈ బజాజ్ వెహికల్ అనేది అప్పిశెట్టితో పోల్చుకుంటే వీటి యొక్క పార్ట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి రేట్ అనేది. ఏంటంటే ఇప్పుడు సపోజ్గా అప్పిశెట్టి క్లచ్ అవుట్ ఉంది, దీని ధర వచ్చేసి మార్కెట్లో 150 నుండి 200 వరకు ఉంది. అదే ఈ బజాజ్ వెహికల్ అయితే 200 నుండి 500 లోపు ఉంటుంది. ఏది క్లచ్ అవుటర్. అలాగనే మన గేర్ అవుటర్ చూసుకుంటే అప్పిశెట్టిది మంచి ర్యామ్సన్ వైర్ వచ్చేసి 130, 140 అలా ఉంది అవుటర్. దీని అవుటర్ వచ్చేసి 200, 250 అలా ఉంటుంది అనమాట. ప్రతి పార్ట్ కూడా ఏంటంటే క్లచ్ ప్లేట్, దీని క్లచ్ ప్లేట్ వచ్చేసి మీకు ప్రజెంట్ న్యూ మోడల్ క్లచ్ ప్లేట్ చెప్తున్నా. దీని ఇప్పుడున్న ప్రజెంట్ వెహికల్ క్లచ్ ప్లేట్ వచ్చేసి కూడా 1500 వరకు ఉంది రేటు. కొద్దిగా బెస్ట్ క్వాలిటీ వేసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం వీటిలో కూడా మహీంద్రా క్లచ్ ప్లేట్ ఉన్నాయి. అవి కూడా గ్రూస్ క్లచ్ ప్లేట్ అండ్ మహీంద్రా క్లచ్ ప్లేట్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే రేటు సగానికి సగం తేడా ఉంటుంది అన్నమాట. 700, 800 వచ్చేస్తాయి. తర్వాత ఈ సైడ్ చూసుకుంటే మన బజాజ్ వెహికల్కి వచ్చేసి స్ప్రింగర్ 2 క్లచ్ ప్లేట్ ధర వచ్చేసి 1800 నుండి 2500 లోపు ఉంటాయి. రేట్లు కూడా ఎలా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా కానీ వస్తువు తీసుకునేటప్పుడు అప్పి అయినా కానీ అలాగే బజాజ్ అయినా కానీ మనం ఒరిజినల్ది కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ₹1 ఎక్స్ట్రా ఉంటుంది. లేదు మాకు తక్కువతో కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ₹1 తక్కువ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్యన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇవేనమాట. మీరు ఒకటే వెహికల్ తీసుకునేటప్పుడు చాలామంది ఏమాలిస్తుంది అంటే కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్ అలా ఇస్తారు. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు. ఏ వెహికల్ తీసుకున్నా కానీ మీరు అప్పి వెహికల్ తీసుకున్నా, బజాజ్ వెహికల్ తీసుకున్నా, ఏ వెహికల్ అతుల్ తీసుకున్నా, తేజ తీసుకున్నా, మహీంద్రా తీసుకున్నా, ఏ వెహికల్ తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అనేది ఈవీ వెహికల్ తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏం చూసుకుంటారంటే ఇంజిన్, చాలామంది ఏమంటారంటే ఇంజిన్ అనేది స్టాండర్డ్గా ఉండాలి, రిపేర్ రాకుండా ఉండాలని చెప్పేసి అంటారు. ఇంజిన్ అనేది ఆయిల్ రాకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు బజాజ్కి వెళ్ళిపోండి. లేదు నాకు మైలేజ్ ఇంపార్టెంట్, ఇంజిన్ ఆయిల్ నెలకి 200 కావాలి 300 కావాలి తగ్గినా ఏం కాదు, నేను ఇంజిన్ ఆయిల్ పోసుకుంటా, నాకు మైలేజ్ ముఖ్యం అని చెప్పేసి అనుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు అప్పిశెట్టి తీసుకోవచ్చు. వీటి మైలేజ్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. మనం చేసే డ్రైవింగ్ని బట్టి ఇంకా పెరిగిద్ది. నేను చెప్పింది ఏంటంటే మీకు ఓన్లీ 33 నుండి 36 మాత్రమే చెప్పాను. మీరు మంచిగా దొరుకుంటే మాత్రం 1 లేదా 2 కిలోమీటర్లు అదనంగా ఇవ్వచ్చు. మీరు నాకు మైలేజ్ కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ అప్పిశెట్టి కొనండి. లేదు నాకు మైలేజ్తో పని లేదు, నాకు మైలేజ్ తక్కువ వచ్చినా కానీ ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉండాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇది తీసుకోండి. తర్వాత వచ్చేసి స్మూత్నెస్ విషయానికి వస్తారా, రెండు కూడా ప్రజెంట్ న్యూ మోడల్ వెహికల్లో సూపర్ స్మూత్గా ఉంటాయి అనమాట. డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయినా కానీ బండి స్మూత్ అయినా కానీ ఎటు గుంటల్లో పోయినా కానీ ఎక్దమ్గా స్మూత్గా ఉంటాయి. కాకపోతే లోడ్ విషయంలో మాత్రం కొద్దిగా దీంతో బజాజ్తో పోసుకుంటే అప్పిశెట్టి అనేది కొద్దిగా హెవీ లోడ్ అనేది చేయొచ్చు అనమాట, బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి మన బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రెండింటిలో కూడా మినిమం నాకు తెలిసిన వరకు ఫేస్ టు ఫేస్ కొద్దిగా పర్లేదు బాగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు వెహికల్ మధ్యన డిఫరెన్స్ అనేది ఇదనమాట. మీరు ఇందులో ఇట్లు నేను చెప్పిన స్పెసిఫికేషన్లను బట్టి మీకు ఏది నచ్చుతో అది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరి ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.